నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ థీరం డిస్కస్ చేయడం వచ్చాం. ఏంటంటే ర్యాంక్ నల్టీ థీరం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు రేంజ్ అని ఒక సెట్, నల్ స్పేస్ అని చెప్పి ఇంకొక సెట్ ఉంటుంది. ఆ రెండు కూడా సబ్ స్పేస్ అవుతాయని డిస్కస్ చేయడం జరిగింది. సబ్ స్పేసెస్ అయ్యాయంటే ఆటోమేటిక్గా వాటికి కూడా డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. రేంజ్ స్పేస్ యొక్క డైమెన్షన్ని దేనితో డినోట్ చేస్తారు? రో ఆఫ్ టీతో డినోట్ చేస్తారని చెప్పాను. నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ దేంతో డినోట్ చేస్తారంటే న్యూ ఆఫ్ టీతో డినోట్ చేస్తారని చెప్పాను. దాన్ని అంటే రేంజ్ స్పేస్ యొక్క డైమెన్షన్నే ఇంకొకసారి ఏమంటారంటే ర్యాంక్ అంటారు. అంటే ఆర్ ఆఫ్ టీ యొక్క డైమెన్షన్నే ర్యాంక్ అని పిలుస్తారు. ఎన్ ఆఫ్ టీ యొక్క డైమెన్షన్ని నల్టీ అని పిలుస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్నే ర్యాంక్ నల్టీ థీరం. ఏంటి సార్ ఆ రిలేషన్ అంటే, ఎప్పుడైనా సరే టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు U is a finite dimensional vector space, then rho of t plus nu of t is equal to dimension u. అంటే ర్యాంక్ ప్లస్ నల్టీ రెండు కలిసి దేనికి ఈక్వల్ అవుతుందంట? డైమెన్షన్కి ఈక్వల్ అవుతుందంట. ర్యాంక్ ఆఫ్ టీ అండ్ నల్టీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. సో ఆల్రెడీ ఇలాంటి థియరమ్స్ మనం చేస్తున్నాం కాబట్టి మనకంటూ ఒక క్లారిటీ ఉంది. సో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఆటోమేటిక్గా సాల్వ్ చేసేయడానికి అయిపోతుంది. ఒకసారి చూద్దాం. మనకి ఏమి ఇచ్చాడు నాన్న? ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు వాడు చెప్పింది అలా ఒకటే, గివెన్ టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి బి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఎన్ ఆఫ్ టీ ఎలా ఉంటుంది నాన్న అంటే, ఇట్ ఈస్ ఎ సెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ సచ్ దట్ టీ ఆఫ్ ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ is null space and n of t is the subspace of ఏంటి finite dimensional vector space u. అంటే సిన్స్ వాడు మాట చెప్పాడు కదా, n of t is subspace of finite dimensional vector space u, then ఎప్పుడైతే ఇది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్కి సబ్ స్పేస్ అయిందో ఎన్ ఆఫ్ టీ కూడా ఆటోమేటిక్ ఏమైపోతుందన్న ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయిపోతుంది. అంటే దెన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. ఎప్పుడైతే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయిందో దానికి ఖచ్చితంగా ఏముంటుంది? ఒక బేసిస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. లెట్ తీసుకో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా కే బీ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఇది ఎప్పుడైతే ఎన్ ఆఫ్ టీకి బేసిస్ అని చెప్పగలిగామో, బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అని చెప్పానో ఆటోమేటిక్గా డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ దాన్నే మనం ఏం చెప్తాం? న్యూ ఆఫ్ టీ అని పిలుస్తాం, లేదా దాన్ని నల్టీ ఆఫ్ టీ అని పిలుస్తాం. దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 కే. అండ్ దట్ ఈస్ ఇక్కడే ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోవాలి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా కే బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అన్నామంటే ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎందుకంటే సిన్స్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ, ఎన్ ఆఫ్ టీ కాబట్టి ఎస్లోని ఎలిమెంట్స్ అన్ని ఎందులో ఉంటాయి? ఎన్ ఆఫ్ టీలో ఉంటాయి. ఎన్ ఆఫ్ టీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఇమేజ్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? 0 బార్ క్యాప్కి. అంటే టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్, టీ ఆఫ్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అండ్ సో ఆన్ టీ ఆఫ్ ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్. మనకి తెలిసిన ప్రతి పాయింట్ థియరంకి యూజ్ అవుతుందా యూజ్ అవుదా అనే విషయం పక్కన పెడితే మనకి ఓకే మైండ్లో ఎన్ ఆఫ్ టీలో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే దాని యొక్క ఇమేజ్ వాల్యూ 0 బార్ క్యాప్కి ఈక్వల్. అలా నీకు ఏది అనిపిస్తే అది బోర్డు మీద ఎక్కించు, మేము నోట్స్లో రాసేసుకోగలగాలి, ఎగ్జామ్ హాల్లో అటెంప్ట్ చేయగలగాలి. సరే అయితే ఇప్పుడు ఇంకో మాట, నాకు ఎస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అంటే ఖచ్చితంగా ఏమో ఉంటుంది? లీనియర్లీ ఇండిపెండెంట్ ఉంటుంది. అంటే సిన్స్ ఎస్ ఈజ్ ఎల్ఐ లీనియర్లీ ఇండిపెండెంట్, నాట్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, లీనియర్లీ ఇండిపెండెంట్. అండ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ యూ కదా నాన్న, ఎన్ ఆఫ్ టీ సబ్ స్పేస్ ఆఫ్ యూ. మరి ఎన్ ఆఫ్ టీకోమో అది సబ్సెట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా యూ కూడా ఏమవుతుంది? సబ్సెట్ అవుద్ది. అదొక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. యూ ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే therefore S can be extended to form a basis of U. ఎందుకంటే since n of t
ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ కాబట్టి. సో ఎస్ అనేది ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ అవుతుందని చెప్పి, అంటే ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా k. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. సో ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందిరా అంటే S1 రూపంలో తీసుకుందాం. S1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా k. ఇంకా కొంచెం పెంచుదాం, θ 1 θ 2 అండ్ సో ఆన్ θ m బి ద ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ బేసిస్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ నేనేం చెప్తాను, డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నా, k ప్లస్ m. అంటే నాకు క్లారిటీ వచ్చింది. డైమెన్షన్ ఆఫ్ m ఏమో k ప్లస్ m, న్యూ ఆఫ్ t ఏమో k, న్యూ ఆఫ్ t ఎంత k. అంటే ఇది k అయింది, ఇది k ప్లస్ m అయింది. అంటే ఆటోమేటిక్గా దీని వాల్యూ ఎంత అని చూపించాలి, m అని చూపించాలి. అంటే దీని వాల్యూ k ప్లస్ m, దీని వాల్యూ k. అంటే దీని వాల్యూ ఎంత చూపించాలి, ర్యాంక్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూపించాలి, m అని చూపించాలి. m అని చూపించాలి అంటే నేను m ఎలిమెంట్స్ ఉన్న ఒక సెట్ తీసుకుని అది బేసిస్ అని చూపించేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, దాంట్లో m ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క డైమెన్షన్ m అయిపోతుంది. అంటే నౌ వి షో దట్, ఎక్కడో చూసినట్టు విన్నట్టు అనిపిస్తుంది కదా, ఆల్రెడీ 2 థియరమ్స్ ఇలాగే నేర్చుకున్నాం. వి షో దట్ సెట్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం. ఇందులో మరి దేనికి నేను బేసిస్ అని చూపించాలి, ర్యాంక్ ఆఫ్ టీ, ఐ మీన్ ఆర్ ఆఫ్ టీకి చూపించాలి. ఆర్ ఆఫ్ టీలో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి, ఇమేజెస్ రూపంలో ఉంటాయి. అందుకే ఇక్కడ ఇమేజ్ సెట్ తీసుకుంటా, టీ ఆఫ్ θ 1 టీ ఆఫ్ θ 2 అండ్ సో ఆన్ టీ ఆఫ్ θ m బి ద బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. హెన్స్ షో దట్ ఏం చూపించాలన్నా, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ లేదా ర్యాంక్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు m అని చూపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి నాన్న, వాడు ఏం చెప్పాడు, ర్యాంక్ నల్టీ థియరం అంటే ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్టీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ యూ అని చెప్పన్నాడు. నార్మల్గా నల్ స్పేస్ అనేది సబ్ స్పేస్ ఆఫ్ యూ, అది ఆల్రెడీ FDVS అయితే ఇది FDVS అయితే దీనికి ఒక బేసిస్ ఉంటుంది. బేసిస్ తీసుకున్నాను ఎస్, ఇంకెలాగా ఏంటి ఎస్ అనేది బేసిస్. సో దీంట్లో k ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క డైమెన్షన్ k అవుతుంది. ఇది ఆల్రెడీ సబ్సెట్ ఆఫ్ యూ కాబట్టి దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏమవుతుందంటే బేసిస్ ఫామ్ చేస్తుంది, రాసేసుకున్నాను. దీని యొక్క డైమెన్షన్ k ప్లస్ m. సో ఇది k ప్లస్ m, ఇది k ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇది ఎంత అవ్వాలి, m అని ప్రూవ్ చేయాలి. అందువల్ల m ఎలిమెంట్స్ తీసుకుని అది బేసిస్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఏదైనా ఒక సెట్ బేసిస్ అవ్వాలి అంటే మనకున్న కండిషన్ ఏంటి, ఆ సెట్ Li అవ్వాలి అండ్ దాని యొక్క లీనియర్ సమ్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలన్నా, ఆర్ ఆఫ్ టీకి ఈక్వల్ అవ్వాలి. సో రెండు చూపించేద్దాం, జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఎస్ డాష్ని ఏమని చూపించాలన్నా, బేసిస్ అని చూపించాలి. ఏదైనా ఒక సెట్ బేసిస్ అవ్వాలంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలని తెలుసు. ఒకటేంటి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. రెండు, దాని యొక్క లీనియర్ స్పాన్ అనేది ఆ సెట్కి ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేద్దాం. నాన్న మనం తీసుకుంది ఎస్ డాష్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అని చూపించాలి కాబట్టి కన్సిడర్, ఏం కన్సిడర్ చేద్దాం, మనకి ఎలిమెంట్స్ ఏంటి ఎస్ డాష్లో, టీ ఆఫ్ θ 1 టీ ఆఫ్ θ 2 అండ్ టీ ఆఫ్ θ m అక్కడ దాకా ఉన్నాయి కదా. నేనేం చేస్తానంటే కన్సిడర్ a1 టీ ఆఫ్ θ 1 ప్లస్ a2 టీ ఆఫ్ θ 2 అండ్ సో ఆన్ am టీ ఆఫ్ θ m ఈక్వల్ టు, మనం దేనికి ఈక్వల్ చేయాలి, జీరో వెక్టర్కి ఈక్వల్ చేయాలి. ఎందులో జీరో వెక్టరు, ఇక్కడ ఉన్న సెట్స్ టీ ఆఫ్ θ 1 టీ ఆఫ్ θ 2 ఎందులో ఎలిమెంట్స్ సరిగ్గా ఆలోచించండి, ఎస్ డాష్లో ఎలిమెంట్స్. ఎస్ డాష్ దేని యొక్క సబ్సెట్, ఆర్ ఆఫ్ టీ యొక్క సబ్సెట్. ఆర్ ఆఫ్ టీ అనేది దేని యొక్క సబ్సెట్, వి యొక్క సబ్సెట్. విలో ఉండే జీరో వెక్టర్ ఏంటి, జీరో బార్ క్యాప్. అంతేగాని ఏదో అందరికలాగా జీరో బార్ వేసేసామా, అక్కడ నీ సబ్జెక్ట్ పోతున్నాడు. జీరో బార్ క్యాప్ ఎందుకు వేసామని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ వి కాబట్టి. సో జీరో బార్ క్యాప్. నాన్న మనకి ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుసు కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చురా, టీ ఆఫ్ a1 θ 1 ప్లస్ a2 θ 2 అండ్ సో ఆన్ am θ m ఈక్వల్ టు జీరో బార్ క్యాప్. సరిగ్గా అబ్జర్వ్ చేయి, ఈ టోటల్ వాల్యూకి నువ్వు టీ అంటే ఇమేజ్ కడితే దేనికి ఈక్వల్ అయింది, జీరో బార్ క్యాప్కి ఈక్వల్ అయింది. అంటే టోటల్ లోపల ఉన్న వాల్యూ అంతా ఇందులో ఉంటుంది. మీకు గుర్తుందా, ఎన్ ఆఫ్ టీ డెఫినేషన్ ప్రకారం టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జీరో బార్ క్యాప్ అయితే ఆల్ఫా షుడ్ బి బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ. మరి టీ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో బార్ క్యాప్ అయితే ఆ సంథింగ్ ఖచ్చితంగా ఇందులో ఉండాలి, ఎన్ ఆఫ్ టీలో ఉండాలా. అంటే దేర్ఫోర్
ఏం చెప్పొచ్చు నాన్న a1 θ1 ప్లస్ a2 θ2 అండ్ సో ఆన్ am θm బిలాంగ్స్ టు n ఆఫ్ t. కానీ n ఆఫ్ t అనే దానికి ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అనుకున్నాం, దానికి ఒక బేసిస్ కూడా ఎగ్జిస్ట్ అయింది. దాని బేసిస్ పెట్టుకున్న పేరు ఏంటంటే ఎస్. అంటే n ఆఫ్ t దేనికి ఈక్వల్ అవుతుందిరా l ఆఫ్ ఎస్కి ఈక్వల్ అవుతుంది. మరి ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఇందులో ఉందంటే ఈ ఎలిమెంట్ ఇందులో ఉన్నట్టు ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్నట్టు. మరి ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ జనరల్గా ఉంటుందా? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అవ్వాలి. అంటే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న a1 θ1 ప్లస్ a2 θ2 అండ్ సో ఆన్ am θm ఈజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు సమ్ కాన్స్టెంట్స్ a b1 b2 అని తీసుకున్నాను అనుకోండి. b1 α1 b2 α2 అండ్ సో ఆన్ bk αk. కానీ ఈ వాల్యూస్ ఎవరితో తీసుకొస్తాను అనుకో. ఇప్పుడు θ1 θ2 θmలో α1 α2 αkలు ఎందులో ఎలిమెంట్స్ యూలో ఎలిమెంట్స్. ఇందులో ఎలిమెంట్స్ నానా యూలో ఎలిమెంట్స్. అందువల్ల a1 θ1 ప్లస్ a2 θ2 అండ్ సో ఆన్ am θm మైనస్ b1 α1 మైనస్ b2 α2 అండ్ సో ఆన్ మైనస్ bk αk ఈజ్ ఈక్వల్ టు ఇది జీరో బార్ క్యాప్ కాదు. ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ ఇందులో ఇవి యూలో ఎలిమెంట్స్. యూలో ఎలిమెంట్స్కి ఏమొస్తుంది యూలో జీరో వెక్టర్ వస్తుంది. యూలో జీరో వెక్టర్ పేరు జీరో బార్. నాన్న ఇక్కడ చూడరా ఇదంతా ఒక లీనియర్ కాంబినేషన్లో ఉందా అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎందులో ఎలిమెంట్స్ అనేది S1లో ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది జీరో బార్. S1 ఈజ్ ద బేసిస్ కదా. S1 ఈజ్ ద బేసిస్. మరి బేసిస్లో ఉన్న వెక్టర్స్ అన్నింటినీ లీనియర్ కాంబినేషన్ రాసి అనుకో అవన్నీ ఏమవ్వాలి లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి వాటి యొక్క కోఎఫిషియెంట్స్ కంపల్సరీ జీరో అవ్వాలి. అంతే దేర్ ఫోర్ a1 ఈజ్ ఈక్వల్ టు జీరో a2 ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ సో ఆన్ am ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ b1 ఈజ్ ఈక్వల్ టు జీరో b2 ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ సో ఆన్ bk ఈజ్ ఈక్వల్ టు జీరో. నాన్న ఇక్కడ ఉన్నది నాకు అనవసరం. బట్ ఇక్కడ చూడండి a1 ఈజ్ ఈక్వల్ టు a2 ఈజ్ ఈక్వల్ టు am ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది జీరో వచ్చింది. యాక్చువల్లీ ఇవన్నీ దేని యొక్క కోఎఫిషియెంట్స్ ఈ లీనియర్ కాంబినేషన్లో కోఎఫిషియెంట్స్. మనమేమో ఒక లీనియర్ కాంబినేషన్ కన్సిడర్ చేస్తాం a1 ఇంటూ t ఆఫ్ θ1 ప్లస్ a2 ఇంటూ t ఆఫ్ θ2 అండ్ సో ఆన్ am ఇంటూ t ఆఫ్ θm ఈక్వల్ టు జీరో బార్ క్యాప్ అని చెప్పాను. ఇదంతా చేయగా ఫైనల్గా నీకేమొచ్చింది a1 ఈజ్ ఈక్వల్ టు జీరో a2 ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ am ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ జీరోలు అయిపోయాయి. ఒక లీనియర్ కాంబినేషన్ అనేది జీరో బార్కి ఈక్వల్ చేసినప్పుడు వాటి యొక్క కోఎఫిషియెంట్స్ కనుక జీరోలు అయినాయి అనుకోండి ఆ వెక్టర్స్ని ఏమంటారని చెప్పాను లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి టు షో దట్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ అని చూపించాలి. సరే అయితే చూపించేద్దాం. నీకు ఏం జరిగినా చెప్పినా సిన్స్ ఒక మాట తెలుసు ఏంటి ఎల్ ఆఫ్ ఎస్ డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఇక్కడ దాకా తెలుసు. నేను ఏం చూపించాలి ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ డాష్ అని చూపించాలి. ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ డాష్. అంటే ఇప్పుడు నేను ఆర్ ఆఫ్ టీలోకి ఎలిమెంట్ తీసుకోవాలి. లెట్ బీటా బిలాంగ్స్ టు ఏం చెప్తానంటే ఆర్ ఆఫ్ టీ. బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఇప్పుడు ఈ బీటా ఎందులో ఉందని చూపించాలి ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో ఉందని చూపించాలి. ఎందులో ఉందని చూపించాలన్నా ఎల్ ఆఫ్ ఎస్ డాష్లో ఉందని చూపించాలి. ఎప్పుడైనా సరే బీటా అనేది ఆర్ ఆఫ్ టీలో ఉందంటే డెఫినేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్రకారం ఆర్ ఆఫ్ టీలో బీటా గామాలు ఉండవు. ఎలా ఉంటాయి టీ ఆఫ్ సంథింగ్ ఉంటుంది. దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ సచ్ దట్ ఎలా రా అంటే టీ ఆఫ్ ఆల్ఫా వాల్యూ బీటాకి ఈక్వల్ అయ్యే విధంగా. అంటే ఇప్పుడు బీటా అనేది ఆర్ ఆఫ్ టీలో తీసుకున్నాను కదా ఆ బీటా వాల్యూ దేనికి ఈక్వల్ అయింది టీ ఆఫ్ ఆల్ఫాకి ఈక్వల్ అయింది. ఆ ఆల్ఫా ఎందులో ఉండాలి యూలో ఉండాలి. ఆల్ఫా అనేది ఎందులో ఉండాలన్నా యూలో ఉండాలి. సరే అయితే దాన్ని బేస్ చూసుకుని మనం ఏదో ట్రై చేద్దాం. సో చూడు నేను సిన్స్ నీకు తెలిసిన ఆల్ఫా బిలాంగ్స్ టు యూ కానీ యూ అనేది దేనికి ఈక్వల్ రా యూ ఈజ్ ద ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్స్ ఫర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బేసిస్ ఫర్ ఇట్. ఏంటి ఆ బేసిస్ S1. అంటే యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎల్ ఆఫ్ S1కి ఈక్వల్ అవుతుంది.
S1లో ఎలిమెంట్స్ ఏంటి ఆల్ఫాలు అండ్ టీటాలు అంటే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు A1 ఆల్ఫా 1 A2 మరి సేమ్ A1 వాడకూడదు కాబట్టి కొత్త మార్దాం C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ CK ఆల్ఫా K ప్లస్ D1 theta 1 D2 theta 2 and so on dm theta m dm theta m ఎందుకంటే ఆల్ఫా అనేది యూలో ఉందని తెలుసు యూ ఈజ్ ద బేసిస్ మనకి ఫైనల్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ దేర్ ఇస్ జస్ట్ బేసిస్ ఆ బేసిస్ పేరు S1 అంటే యూ ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ S1 అవుతుంది అంటే ఆల్ఫాని ఏ విధంగా రాసుకోవచ్చు ఎక్స్ప్రెస్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1 ఎలిమెంట్స్ ఆఫ్ S1 ఏంటి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా కేలు theta 1 theta 2 theta mలు సో రాసా నేను ఇప్పుడు టీ ఆఫ్ ఆల్ఫా అప్లై చేశాను అనుకోండి బోత్ సైడ్స్ టీ ఆఫ్ ఆల్ఫా అప్లై చేశాను అనుకోండి కన్సిడర్ బీటా ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ CK ఆల్ఫా K తర్వాత ప్లస్ D1 theta 1 ప్లస్ D2 theta 2 అండ్ సో ఆన్ DM theta m దాన్ని స్ప్లిట్ చేశాను అనుకోండి ఆ టోటల్ మొత్తం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారం స్ప్లిట్ చేశాను అనుకోండి ఏమొస్తుంది C1 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 1 C2 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 2 అండ్ సో ఆన్ CK ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా K ప్లస్ D1 ఇంటూ టీ ఆఫ్ theta 1 D2 ఇంటూ టీ ఆఫ్ theta 2 అండ్ సో ఆన్ DM ఇంటూ టీ ఆఫ్ theta m కానీ మనకి తెలుసు ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా K అనే సెట్ బేసిస్ ఆఫ్ N ఆఫ్ T ఎప్పుడైతే బేసిస్ ఆఫ్ N ఆఫ్ T ఏందో టీ ఆఫ్ ఆల్ఫా 1 టీ ఆఫ్ ఆల్ఫా 2 టీ ఆఫ్ ఆల్ఫా K వాల్యూస్ ఏమైపోతాయి 0 అయిపోద్దని స్టార్టింగ్లోనే రాసుకున్నాం అంటే ఆటోమేటిక్గా ఇది 0 ఇది 0 ఇది 0 అంటే ఇంకేం మిగిలింది నాన్న D1 టీ ఆఫ్ theta 1 ప్లస్ D2 టీ ఆఫ్ theta 2 అండ్ సో ఆన్ DM టీ ఆఫ్ theta m ఈ పైన 0 అయిపోయింది ఎందుకంటే టీ ఆఫ్ ఆల్ఫా 1 టీ ఆఫ్ ఆల్ఫా 2 అండ్ 2 సో ఆన్ టీ ఆఫ్ ఆల్ఫా K వాల్యూస్ 0 అయిపోతాయి వై బికాజ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా K ఈజ్ ద బేసిస్ ఆఫ్ N ఆఫ్ T ఓకే సరే అయితే ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయి ఇది టీ ఆఫ్ theta 1 ఇది టీ ఆఫ్ theta 2 అండ్ సో ఆన్ ఇది టీ ఆఫ్ theta m ఇవన్నీ ఎందులో ఎలిమెంట్స్ S డాష్లో ఎలిమెంట్స్ ఈ D1 D2 D3 అండ్ సో ఆన్ DMతో మల్టిప్లై చేసి ఎడిషన్ చేశానంటే దాన్ని ఏమంటారు లీనియర్ కాంబినేషన్ అంటారు అంటే నాకు ఓవరాల్గా ఫైనల్గా వచ్చింది ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S డాష్ అంటే ఇది ఎందులో ఎలిమెంట్ రా L ఆఫ్ S డాష్ యాక్చువల్లీ ఇది బీటా కదా బీటా ఎందులో తీసుకున్నాను నాన్న నేను R ఆఫ్ Tలో తీసుకున్నాను ఎందులో వచ్చిందిరా L ఆఫ్ S డాష్లో వచ్చింది అంటే దేర్ఫోర్ చెప్పండి బీటా బిలాంగ్స్ టు R ఆఫ్ T తీసుకున్నాను నాకు ఏమొచ్చిందంటే బీటా బిలాంగ్స్ టు L ఆఫ్ S డాష్ వచ్చింది అంటే R ఆఫ్ Tలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎందులో ఉంది L ఆఫ్ S డాష్లో ఉంది ఇక్కడేమో L ఆఫ్ S డాష్ సబ్సెట్ ఆఫ్ R ఆఫ్ T అని వచ్చింది ఇక్కడేమో R ఆఫ్ T సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S డాష్ అని వచ్చింది అంటే ఫ్రమ్ ఇది 1 అనుకో ఇది 2 అనుకున్నాను అనుకోండి ఫ్రమ్ 1 and 2 ఏం చెప్పొచ్చురా L ఆఫ్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు R ఆఫ్ T చూపించాల్సి అనుకుంది ఇది కదా సో ఇది చూపించాను అది లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయింది అంటే రెండిటి నుంచి ఏం చెప్పొచ్చు S డాష్ ఈజ్ బేసిస్ ఆఫ్ R ఆఫ్ T మరి ఇది బేసిస్ అయింది కాబట్టి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి M ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న డైమెన్షన్ ఆఫ్ R ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు M డైమెన్షన్ ఆఫ్ R ఆఫ్ T ఈజ్ ఈక్వల్ టు M అంటే ఫైనల్గా ఏం చెప్పగలను డైమెన్షన్ ఆఫ్ R ఆఫ్ T ప్లస్ డైమెన్షన్ ఆఫ్ N ఆఫ్ T కట్టాను అనుకో ఇదేమో M ఇదేమో K ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందంటే డైమెన్షన్ ఆఫ్ Uకి ఇదే కదా మనం చూపించమన్నది సో డైమెన్షన్ ఆఫ్ R ఆఫ్ T ప్లస్ డైమెన్షన్ ఆఫ్ N ఆఫ్ T వాల్యూ దేనికి ఈక్వల్ అయిందిరా డైమెన్షన్ ఆఫ్ Uకి అంటే T ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ U టు Vలో అది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు U యొక్క డైమెన్షన్ అనేది ఆ ర్యాంక్కి ఈ నల్టీకి రెండింటికి కలిపితే ఎంత వస్తుందో దానికి సమానం అవుతుంది దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బట్ థీరం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో అర్థమైంది అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి తప్ప వదిలేవద్దు ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ తెచ్చుకునే క్వశ్చన్ లాంటిది సో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు మనకి మార్క్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంకా అవసరం ఆల్ ది బెస్ట్ బాగా చదవాలి బాగా స్కోర్ చేయాలి థ్యాంక్ యూ